యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే ఖచ్చితంగా లైక్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్య విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి, ఈయన బీసీ ద్రోహి అనే ముద్రపడ్డది. ఈయన మాటలు ప్రస్తుతానికి ఎవరు నమ్ముతారు. నేను ఏ వీడియో పెట్టినా 95 నుంచి 99% మంది తిడతాను, ఇష్టపడే వాళ్ళు వేరు. ఇక ఆయనకైనా ఏదో మాట్లాడుతూ అంటారు, కింద మొత్తం కామెంట్స్ చూస్తుందంటే తిట్టుకుంటూ పెట్టే కామెంట్స్. ఇంక ఒక 10 మందిని ఏజెంట్లను తయారు చేసి మమ్మల్ని బ్లాక్ మెయిలర్స్ ఇవన్నీ చిత్రీకరిస్తాడు. వాడు ఏం చేసినా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగు ప్రజలందరి కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అనుకున్నది సాధించేంత వరకు వీడు ఎన్ని కార్యక్రమాలు చేసినా, మా మీద ఎన్ని కథలు చేసినా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ముఖ్య విషయం ఏంటంటే ఏం చెప్తాడంటే భారతీయ జనతా పార్టీని కాపాడే ప్రయత్నం అట బీఆర్ఎస్ చేస్తుందట. ఇది మరి దేంతో నవ్వాలా మిత్రులారా? బీజేపీని కాపాడుతున్నది బీఆర్ఎస్ ఏనట. బీఆర్ఎస్ లేకపోతే ఇక బీజేపీ భయపడి రుక్తుంది కావచ్చు. ఇక ఈ తీన్మార్ మల్లన్న చెప్తాడు, ఆయన వార్తలలో చదువుతాడు. దానికి కింద కామెంట్ చూసుకుంటేనైతే ఇజ్జతికి సావాలి, ఉరేసుకొని చావాలనిపిస్తుంది నాకైతే. నిజంగా నేనైతే ఉరేసుకొని చస్తున్నాను ఆ కామెంట్స్ అని చూస్తే. సరే, మనం అంటే మనల్ని విమర్శించడంలో 10%, 15%, 20% ఉండని, మొత్తం నీకు 99% మంది విమర్శించడంలో ఉన్నారు. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని గేమ్స్ ప్లే చేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా కూడా నీకు వ్యతిరేకంగా చాలా మంది తయారయ్యారు ఇటువంటి అడమైన వార్తలు పెట్టడం. ఏం చెప్తాడంటే ఇటు చెప్పే ముచ్చట దయచేసి మిత్రులారా పూర్తిగా ఈ వీడియో చూడాలి మీరందరూ. ఇడు ఏం చెప్తాడంటే రేవంత్ రెడ్డి పోతాడు హిండెన్బర్గ్ అంటే అదొక సంస్థ, అది అమెరికా సంస్థ. ఆ సంస్థను స్థాపించినోడు ఇజ్రాయిల్లా వాడు క్యాబ్ డ్రైవర్గా పనిచేసిండు గతంలో. ఆడొక సంస్థ స్థాపిస్తాడు. ఆ సంస్థ ఉద్దేశం ఏంటిదంటే అది 2017లో స్థాపించిన సంస్థ. ఒక ప్రైవేట్ సంస్థ, అమెరికాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ. చాలా సంస్థలు ఉంటాయి. ఒక ఆడిటింగ్ చేసే సంస్థ. ఆడిటింగ్ వాడు ఏంటంటే మంచి టెక్నికల్ గా డబ్బులు సంపాదించడం కోసం మంచి తెలివిని ఉపయోగించండి. తెలివిని ఉపయోగించి వాడు పెట్టిన సంస్థ. ఈ తెలంగాణలో పెట్టిన అసలు సంస్థ ఒకటి పెట్టారు. తెలంగాణలో ఒక సంస్థ పెడితే మంచిగుంటది, ఇక చాలా బాగుంటది. ఎందుకంటే వాడు పెట్టిన సంస్థలు ఏంటంటే ఆడిటింగ్ అంటే లెక్కలకు సంబంధించిన సంస్థ. వాడు ఏం చేస్తాడంటే మన సంస్థలో ఏ కంపెనీ నష్టాలలో ఉన్నది, ఏ కంపెనీ నష్టాలలో పోతుంది, ఏ కంపెనీతోని ప్రజలకు ఇబ్బంది, ఏ కంపెనీ లోన్లు తీసుకున్నది ఇబ్బంది, దీంతో నష్టం ఏ కంపెనీకి వస్తుంది, స్టాక్ మార్కెట్ ఎట్లుంటాయి, ఇవన్నీ విషయాలు కూడా వీటికి సంబంధించి చెప్పేందుకు వాడో కంపెనీ పెట్టుకున్నాడు. దీంతో వానికి ఏం లాభం అనేది మీరు ప్రశ్నించవచ్చు. నేను చెప్తున్నా వాడు ఏం చేస్తాడంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ గతంలో మీరు చూసిండ్రు, తెలంగాణలో చూసిండ్రు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా మందికి అంటే ఇప్పుడున్న యూత్ కు తెలియకపోవచ్చు, చాలా మందికి తెలిసిన సంఘటన ఒకటి చెప్తా ఉన్నాం. ఐసిఐసిఐ బ్యాంకు నష్టాలు ఉన్నది, ఐసిఐసిఐ బ్యాంకు మునిగిపోతుంది అని చెప్తే లైన్లు కట్టిర్రు జనాలు. లైన్లు కట్టి ఏటీఎం సెంటర్ల కాడ లైన్లు కట్టి డ్రా చేసుకున్నారు పైసలు. అలాగే డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వాళ్ళందరూ తెల్లారంగానే పోయిర్రు. మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు అన్ని ఐసిఐసిఐ బ్యాంకు నుంచి కూడా తీసుకున్నారు. బ్యాంకు కూడా ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, ఎవరి డబ్బులు అకౌంట్లు ఉన్నా ఇయ్యమనగానే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచిగా ఇచ్చింది. ఆ టైంలోనే కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత గ్రోత్ పెరిగింది. అక్కడ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ మీద కొంతమంది కుట్రలు చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో అట్లా దాదాపు ఒక్కొక్క ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం సెంటర్ల ముంగట కనీసం ఒక 2000 మంది 3000 మంది లైన్ ఉండేది. రోడ్ల మీద దాకా వచ్చేది లైన్. అట్లా 3 రోజులు 4 రోజులలోనే ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉన్న డిపాజిట్లు మొత్తం తీసుకున్నారు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ లో పైసలు వేసుడు బంద్ చేసిర్రు. ఉన్న పైసలు అకౌంట్లలో ఉన్న పైసలన్నీ కూడా ఖాతాదారులు తీసుకోవడం జరిగింది. మిత్రులారా, కేవలం ఒక ఫేక్ న్యూస్ తో. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు నష్టాలలో పోయింది, మళ్ళీ తేరుకున్నది ఐసిఐసిఐ బ్యాంకు ముందుకు వచ్చింది. అట్లనే మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం. ఈ యొక్క చిట్ ఫండ్ ఒకటి ఉంటది, ఇది మార్గదర్శి చిట్ ఫండ్. ఈ చిట్ ఫండ్ మొత్తం పీకింది, చిట్ ఫండ్ మొత్తం మూదేస్తాను అని చెప్పి బెదిరియంగానే ఎవరో గాసిప్స్ అంటే రామోజీరావు అంటే పడనోళ్ళు, మార్గదర్శి చిట్ ఫండ్ అంటే పడనోళ్ళు కొంతమంది గాసిప్స్ చేసిర్రు ఆ రోజులలో. ఇది గతంలో జరిగిన విషయం. దాంతోనేది చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మార్గదర్శి చిట్ ఫండ్ కు పోయి లెటర్ పెట్టుకుంటే ఇమీడియట్లీ ఎఫ్డీలు ఇచ్చేది, డబ్బులు తీసుకున్నారు. చాలా మంది కూడా తీసుకున్నారు. అయినా ఈ రోజు వరకు కూడా మార్గదర్శి చిట్ ఫండ్ అట్లే నడుస్తా ఉంది. అంటే నేను ఈ ఐసిఐసిఐ బ్యాంకు, ఈ మార్గదర్శి చిట్ ఫండ్ తోపని అంటలేను. అంటే ఒక చిన్న ఏదైతే స్టేట్మెంట్లతోని ఈ యొక్క చిట్ ఫండ్లు కానీ, ఈ బ్యాంకులు కానీ, పెద్ద సంస్థలు కానీ ఇబ్బంది పడ్డ సంఘటనలు మీ ముందుకు నేను తీసుకొచ్చిన. గట్లనే వీడు ఏం చేస్తాడంటే వీనికి ఏదైనా కంపెనీని టార్గెట్ చేస్తే, కంపెనీని టార్గెట్ చేయగానే ఇమీడియట్లీ ఆ కంపెనీ నష్టాలలో ఉన్నది, మీకు ఇబ్బంది అవుతుంది అనగానే మొత్తం స్టాక్ మార్కెట్లు పడిపోతాయి, వీని దగ్గర ఉన్న షేర్లు కొనలాగా వీక్తారు, వీని కంపెనీ నష్టాలలో పోతుంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే అదే జరిగింది. అదానీ గురించి వీడు మాట్లాడతాడు. హిండెన్బర్గ్ ఇది ప్రైవేట్ కంపెనీ, ఇది భారతదేశానికి సంబంధం లేని కంపెనీ, అమెరికాలో ఉన్న కంపెనీ. వాడు ఇజ్రాయిల్లో క్యాబ్ కూడా నడిపిండు. వాడు పెట్టిండే వాడిని వీని బ్లాక్ మెయిల్ చేయడానికి పెట్టిన కంపెనీ ఇది. అసోంటి కంపెనీలు గిన్నున్నాయి విదేశాలలో. ఈ విదేశాలలో ఉన్న ఏదో ఒక కంపెనీ అదానీ అంటోడు మనల్ని ఇబ్బంది పెడతాడు అనగానే నమ్మిండ్రు. అదానీ కంపెనీ నష్టాలలో పోయింది. ఇప్పుడు అదానీ లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధమైంది వారి మీద. దీన్ని పట్టుకొని
ఈ అదాని నరేంద్ర మోడీ ఒక్కటే అని చెప్పి మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేసిండు. సరే రాహుల్ గాంధీ కంటే బుద్ధి లేదు స్టార్ట్ చేసిండు. మరి ఈ రేవంత్ రెడ్డికి ఏమైంది? మొన్ననే కదా ఈ రేవంత్ రెడ్డి పోయిండు అదాని గ్రూప్స్ తోని అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. నాలుగు ఒప్పందాలు చేసుకున్నాడు కదా. తెలంగాణకు సంబంధించి ఫోటోలు దిగిండు, ఫోటోలు పెట్టిండు. మరి అటువంటిప్పుడు ఎందుకు దిగినావు? ఈ ఇండియన్ నే నమ్ముతాను కదా నువ్వు. మరి బ్లిడ్జ్ పత్రికని మరి నమ్ముతావా? బ్లిడ్జ్ పత్రికలో రకరకాలుగా రాసిల్లు. రాహుల్ గాంధీకి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారని కూడా రాసిల్లు. మరి ఆ బ్లిడ్జ్ పత్రికను నమ్ముతావాను? విదేశాలలో ఉన్న పత్రికలు కావచ్చు, విదేశాలలో ఉన్న సంస్థలు కావచ్చు, మన దేశానికి సంబంధించి ఏ కామెంట్ చేసినా మన దేశం దాని గురించి ఆలోచిస్తుంది. మరి ఏం సంగతి నిజానిజాలు ఏంటి అనేది కూడా నీకు తెలుస్తుంది. భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. రాష్ట్రంలో స్టేట్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు భారతదేశంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది మన దేశంలో. అలాగే ప్రతి ఆడిటింగ్ చేసే కార్యాలయాలు ఉన్నాయి మన గవర్నమెంట్ కార్యాలయాలు. అది నిజమేనా? అదాని తప్పేనా? కరెక్ట్ తప్పే చేస్తాడు అదాని, మనల్ని ముంచుతాడు, బ్యాంకులను ముంచుతాడు అనుకుంటే అదానికి అవకాశం ఇయ్యదు. నరేంద్ర మోడీ గారు అదానికి అవకాశం ఇయ్యరు. ఎందుకు ఇస్తారండి? నరేంద్ర మోడీ గారికి ఏం లాభం? అదానికి అవకాశం ఇచ్చి ఈ దేశాన్ని ముంచమని అదానికి చెప్తారా? అంబానీకి ఈ దేశాన్ని ముంచమని అంబానీలకు చెప్తారా నరేంద్ర మోడీ గారు? ఒక్కసారి ఆలోచించాలి. ఈ తలకాలేని సన్యాసులు తీర్మార్మలన్న సొంటోళ్ళు వీళ్ళు మాట్లాడతారు. ఏం చేస్తారంటే ఈ దీనికి సంబంధించి ఏంటంటే రేవంత్ రెడ్డి పోయి ఈడీ కార్యాలయం కూడా ధర్నా చేస్తాడు రేవంత్ రెడ్డి టీమ్ తోని. మరి వీళ్ళు రైతులకు సంబంధించిన ధర్నాలు వీళ్ళు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితేనట ఈ టాపిక్ పక్కకు పోవాలి, ఈ అదానికి సంబంధించిన టాపిక్ పక్కకు పోవాలని ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీని కాపాడే ప్రయత్నం చేసిందని వీడు వార్త చదువుతాడు మిత్రులారా. ఇది ఎట్లున్నది మిత్రులారా? బీఆర్ఎస్ బీజేపీని కాపాడడానికి ప్రయత్నం చేస్తుందంటే నవ్వాలనిపిస్తుందా లేదా? నవ్వాలనిపిస్తుంది. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తా. ఈ యొక్క తీన్మార్ మల్లనే కాంగ్రెస్ ను గెలిపించిన అని చెప్తాడు, దానికి నవ్వాలనిపిస్తుంది. ఈ తీన్మార్ మల్లన్న ఒక్కరు చేయబట్టే కేసీఆర్ ఓడిపోయాడు అని చెప్తారు, దానికి నవ్వాల్సి వస్తుంది. నేనే తోపను అనుకోండి. ఇది కూడా గసొంటిదే. ఈ తీన్మార్ మల్లన్న రెండు విషయాలు ఎట్టనుకున్నాడో ఇది కూడా గసొంటిదే. బీజేపీని కాపాడేది బీఆర్ఎస్ అనే విషయం కూడా ఈ యొక్క తీన్మార్ మల్లన్న లెక్కనే కథ ఉన్నది. సో అది పెద్ద జోకు. తీన్మార్ మల్లన్న మాట్లాడే మాటలు ఏంటంటే ఎంత అండి? బీఆర్ఎస్ పార్టీ ఎంత? దేశం మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత? ఇలా అవుట్డేటెడ్ పార్టీ అది. ఎంత అండి? వీళ్ళు కాపాడతారు ఆ బీజేపీని. ఇక నరేంద్ర మోడీ అట ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు మొత్తం దేశం మొత్తం చేస్తా ఉంటే, కాంగ్రెస్ ధర్నాలు రాస్తారోకోలు చేస్తా ఉంటే నరేంద్ర మోడీ గారట పారిపోయినట. ఈ ముచ్చట మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు ఎక్కడికి పోయినరు? ఉక్రెయిన్ పోయినరు. ఎందుకు పోయినరండి? ఎందుకు పోయినరు? మన దేశానికి ఏదో లాభం లేకపోతేనే అసలు పోరు. మన దేశానికి అవసరమైతేనే పోతారు. ఒకటి టైం పాస్ పోతారా? నీకు భయపడిపోతారా? నువ్వు పెద్ద తోపు, నువ్వు తీన్మార్మలన్న పెద్ద తోపు, ఈ కాంగ్రెస్ పెద్ద తోపన. మీకు వచ్చినాయంత 99 సీట్లకు నరేంద్ర మోడీ గారు భయపడి దేశం వదిలి పారిపోతారులే. మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గనిపించాలి, ఇజ్జతిమానం ఉండాలి, చీమునెత్తిరి ఉండాలి. మిత్రులారా, ఈ హిండెన్బర్గ్ అనే సంస్థ అనేది ఒక బ్లాక్ మెయిల్ చేసే సంస్థ. ఇలాంటి సంస్థ తెలంగాణలో పెట్టుకోరి రేపు పొద్దుగాల ఈ కాంగ్రెస్ చేయబట్టి మనం బిచ్చమనుకున్నాం కథం కాంగ్రెస్ మీద దాడులు జరుగుతాయి. ఇటువంటి సంస్థలే పెట్టాలి ఇక్కడ. మనం విదేశీ సంస్థలతో మనకు సంబంధం లేదు మిత్రులారా. అది ఒక ప్రైవేట్ సంస్థ, అది వేరే అమెరికాలోనే అది ఒక ప్రైవేట్ సంస్థ. వానికి వాడు 2017లో పెట్టుకున్న సంస్థ. ఆ సంస్థ యజమాని పేరు నాథన్ ఆండర్సన్. వాని పేరు. వాడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేది ఇజ్రాయిల్లో. వాడు పెట్టుకున్న సంస్థ. వాడేదో చెప్పంగానే వీళ్ళు దేశవ్యాప్తంగా మొత్తం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తెలుపుతారు. సిగ్గనిపించాలి మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి దయచేసి మిత్రులారా. ఈ తీన్మార్ మల్లన్న సొంటోడు, ఈ కాంగ్రెస్ వీళ్ళు చేసే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. ఒకవేళ నిజంగానే అదాని తప్పుడు మనిషి అయితే, అదాని తప్పు చేస్తే, ఒక అదానే కాదు అమ్మానే కాదు, దేశంలో ఎవరు లోన్లు తీసుకొని ఎగ్గొట్టాలనుకున్నా ఈ రోజు చాలా చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఎగ్గొట్టే పరిస్థితి లేదు మిత్రులారా. ఈ రోజు అప్పులు ఎగ్గొట్టే పరిస్థితి లేరు. వీళ్ళు చెప్తారు ఎన్నికరా ఎవడో అప్పులు ఎగ్గొట్టి ఏదో వేయడం అని చెప్పేసి. ఆ అప్పులు చేసింది ఎవరి హయాంలో మిత్రులారా? కాంగ్రెస్ హయాంలో అప్పులు చేసినోడు బీజేపీ రాగానే వెళ్ళిపోయారు భయపడి. కాంగ్రెస్ లో అప్పుడు వాళ్ళ దగ్గర షూరిటీలు కానీ కరెక్ట్ చెక్ చేయలే. వీళ్ళు ఇలా మాట్లాడతారు విజయ్ మాల్యానో మూల్యా గాని గురించి. వాడు ఎప్పుడు చేసిండు? అప్పులు ఎప్పుడు చేసిండు? ఎప్పుడు వెళ్ళిపోయాడు? బీజేపీ హయాంలో కాదు కదా బ్యాంకులలో అప్పులు చేసింది. ఒక్కసారి తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ తీన్మార్ మల్లన్నకు, ఈ కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మిత్రులారా. బీఆర్ఎస్ అనేది ఒక బచ్చగాల కంటే హీనమైన పార్టీ. అది గెలిచినప్పుడే మనకు గింత పార్టీ, తోక పార్టీ. అది మనం గెలిచిన రోజులలోనే దాన్ని పట్టుకొని ఇలా వీడు ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కడనే చెప్పే కాన్సెప్ట్. ఫస్ట్ ఈ తీన్మార్ మల్లన్న అంటాడు నిరుద్యోగుల సమస్యల గురించి పట్టించుకుంటాడు. పట్టించుకుంటా మిత్రులారా? పట్టించుకున్నాడా? ఎమ్మెల్సీ అయినాక రైట్ టు రీకాల్ అన్న నువ్వు దిగిపో. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉన్నది. జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి, మహిళా జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి. రేవంత్ రెడ్డి ఊర్లోకి పోతే మహిళా జర్నలిస్టులను ఉరికిచ్చిర్రు, ఫోన్లు ఉంచుకొని ఉరికిచ్చిర్రు. వాళ్ళు పోయి బిక్కు తలదాసుకున్నారు, పోలీస్ స్టేషన్లలో తలదాసుకున్నారు. వాటి గురించి మాట్లాడు ఒక జర్నలిస్ట్ గా. నువ్వు ముందు ఎమ్మెల్సీ కాదు, ఒక జర్నలిస్టు. ఆ జర్నలిస్టుల గురించి మాట్లాడు. నీ లెక్కనే యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటారు. ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు ఏజెంట్ అంటివి, నువ్వు బీఆర్ఎస్ ఏజెంట్ అంటివి, మరి నువ్వు కాంగ్రెస్ ఏజెంట్ వా? మిత్రులారా, ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. దేశం కోసం, ధర్మం కోసం, ఖచ్చితంగా దేశ రక్షణ కోసం మన ఛానల్ ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.